ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనా? ఎస్, పక్కా. ఓకే, అనిల్ రావుపూడి ఎలా చూపించాడు మేడం? యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు అనిల్ రావుపూడి గారు సినిమా తీశారంటే పక్కా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే అవుతుంది. సో సంక్రాంతికి కూడా అందరూ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ అ డెఫినెట్ విన్నర్. మేడం మీకు వెంకటేష్ కామెడీ ఇష్టమా, చిరంజీవి కామెడీ ఇష్టమా? సారీ, వెంకటేష్ కామెడీ ఇష్టమా, చిరంజీవి కామెడీ ఇష్టమా? కామెడీ వైజ్ వెంకటేష్ ఇష్టం, కానీ యాక్టింగ్ అయితే చిరంజీవి ప్రతి స్టైల్, యాక్టింగ్ అయినా, యాంగర్ అయినా, ఎమోషనల్ అయినా ఆయన బాగా చూపించగలరు. సో నా ఓట్ అయితే ఎప్పుడు చిరంజీవి గారికి ఉంటుంది. చూస్తారు కదా, బాస్ డాన్స్ ఎట్లా అనిపించింది మేడం? అఫ్ కోర్స్ గ్రేస్ అంటేనే బాస్ కాబట్టి. సో ఇంకా వెంకటేష్ గారిని బాస్ గారిని ఒకటే స్క్రీన్లో చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను ఎట్లా ఉంటుంది అనేది. బట్ రోల్ ఎంత ఉంటుంది, సో సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఓకే మేడం. మీసాల పిల్ల సాంగ్ బాగుందా, శశిరేఖ సాంగ్ బాగుందా? నాకైతే శశిరేఖ నచ్చింది. ఓకే మేడం, నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు, సీరియల్ ఎడిటింగ్ లాగా ఉంది అని. నా ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్ ట్రోలింగ్స్ అసలు ఎప్పుడు ఒక్కళ్ళు చెప్పిన రివ్యూ ఎప్పుడు వినొద్దు. ఎవరి కాళ్ళు మూవీ చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి అప్పుడు మీరు రియలైజ్ అవ్వండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ విని ఇది బాగాలేదు అని వెళ్ళడం మానేకండి. సో పక్కా అందరూ విజిట్ చేయండి థియేటర్స్లో సంక్రాంతికి. అందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఆన్ ద ఫస్ట్ డే. ట్రైలర్లో ఏం నచ్చింది మీకు? ఎవ్రీథింగ్, ఆయన గ్రేస్ కానీ, ఆయన ఏజ్ అసలు ఎంత చిన్న పిల్లడిలా కనిపిస్తున్నాడు అంటే ప్రతిదీ అసలు సాంగ్స్ కానీ ఒక పక్క కంప్లీట్ A to Z ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. నయనతార ఎలా ఉంది మేడం? ఆబ్వియస్లీ గ్రేస్ఫుల్. ఇప్పుడు వచ్చే సినిమాలకి ఇది సవాల్ అనుకోవచ్చా మేడం?